హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లోకి మంచిగా అలా కలుపుకొని తినేయొచ్చండి. అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి. నేను 4 ఎగ్స్ బాయిల్ చేశానండి. ఈలోపు మా పాప వచ్చింది, తింటానని అడిగితే ఇచ్చానండి. సరేలే రెసిపీ చేయడానికి ఎన్ని ఎగ్స్ అయితే ఏంటిలే అనేసి మీకు చూపిస్తున్నానండి. ఈ ఎగ్స్ని బాయిల్ చేసి చందమామను తీసి పక్కన పెట్టి నిలువుగా కట్ చేసుకోవాలండి పీసులు. ఈ వైట్ అనేది ఎగ్ ఎల్లో సైడ్ చేయాలండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ మనం కట్ చేసి ఉన్నాయి కదండి, ఆ వైట్ అంతా మనం వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ వైట్ ఫ్రై చేసుకోవాలండి. చాలా వేగంగా అయిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. రైస్లో మంచిగా మనం కలుపుకొని తినేయొచ్చండి. నేను పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, మంచి ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై అయితే చాలండి. మరీ ఎక్కువ ఫ్రై అయితే గట్టిగా అయిపోతాయండి. మీడియంగా ఫ్రై చేసి తీసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు. అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి మనము. ఆ కడాయిలోనే ఆ ఆయిల్ సరిపోద్దండి. మీకు చాలదు అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక కప్ ఆనియన్స్ తీసుకోండి. ఈ ఆనియన్స్ని మంచి ఫ్రై చేసుకోవాలండి మనము. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి, 1 స్పూన్. పచ్చివాసన పోయినట్లు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. నా ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతానండి నేను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. పసుపు, ఉప్పు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారం, ఆనియన్స్ అనేవి మంచి ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మనం ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటామండి. చూడండి, ఫ్రై చేసుకునే ఎగ్స్ పీసెస్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు చందమామ ఉంటుంది కదండి ఎల్లో, ఇప్పుడు వేసుకొని మళ్ళీ మనం కలుపుకుందామండి. ఇలా ఒకసారి వైట్ అంతా మిక్స్ చేసుకున్నాక ఎల్లో కలుపుకుంటే కొంచెం మసాలా యాడ్ చేసుకోండి. ఓకే, ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. చాలా వేగంగా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. రైస్లో మంచి కలుపుకొని తినేయొచ్చండి.